హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు అడ్డూరిస్ ఛానల్. నా పేరు అడ్డూరి. నిన్న ఆగిపోయిన టాస్క్లో ఈరోజు భరణి ఎమాన్యుయల్ మీద గెలిచి సంజన గారిని నామినేట్ చేశాడు. దీన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పి శ్రేజ గారికి శృతి తీసుకెళ్ళి ఇచ్చాడు. శ్రేజ ఏంటంటే అందరూ సంజనని సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఓకే నేను తనూజని నామినేట్ చేస్తానని చెప్పి ఆప్షన్ తీసుకుంది. అయితే రీజన్స్ ఏం చెప్పిందంటే, వంటగదిలో మేము వచ్చి మిమ్మల్ని ఏది అడిగినా సరే ఎందుకో మొహం చిరాగ్గా పెట్టుకుంటున్నారు, ఏది అడిగినా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి రీజన్ చెప్పింది. అలాగే ఇంకో రీజన్ ఏంటంటే, రీతు గారికి దెబ్బ తగిలిన తర్వాత కన్సర్న్ అయితే మీరు చూపించలేదనేది ఆమె ఇచ్చిన రీజను శ్రీజ గారు. ఇది ఇలా ఉండగా పక్క నుండి మనీష్, తర్వాత పవను, రీతు, హరీష్ గారు, ప్రియా గారు అందరూ ఒక్కసారిగా తనుజ మీద ఒక్కసారిగా దాడి చేసినట్టయితే అనిపించింది. ఎందుకంటే తనుజ గారు ఉన్నంతలో తను పరిధిలో తను ఉంటూనే వంటకు సంబంధించి ఏదైతే అది వండి పెట్టింది, అలాగే రుచికరంగా వండిందని ఇప్పుడు ఎవరైతే నామినేట్ చేశారో అందరూ కూడా పొగుడుతున్నారు. కానీ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఏంటంటే, ఇక్కడ ఈగో క్లాషెస్ తప్ప అక్కడ ఏమైతే నాకు పెద్ద పెద్ద రీజన్లు అయితే తనుజ గారి నామినేషన్ విషయంలో నాకైతే కనిపించలేదు. అలాగే వాళ్ళు చెప్పిన రీజన్స్ కూడా అంత ప్రాపర్గా లేవనేది అయితే నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు రీతు గారు గేమ్లో దెబ్బ తగిలింది, అయితే దానికి నేను లైవ్లో చూశాను. దానికి రీజన్ అయితే మాత్రం తనూజ గారు కాదు. ఎందుకంటే తను అంత స్పీడ్గా మూవ్ అవ్వలేక అక్కడ తన చేయి అక్కడ ఉన్న రాడ్డుకు తగిలింది, ఆ రకంగా పడింది తప్ప తనూజ వల్ల అయితే మాత్రం ఆ తలకైతే దెబ్బ తగలేదు. అది నేను లైవ్లో చూశాను. బట్ తనూజ గారి నుండి ఆమె అయితే ఇంకా సారీ చెప్పింది. సారీ చెప్పినా కూడా ఆమెకు వద్దు అంటాయి. మరి వద్దు అన్నప్పుడు ఇంకేమీ తనూజన్ అంటే ఆమె ఎక్స్పెక్ట్ చేస్తుందో నాకైతే అర్థం కాలేదు. అంటే రీతు గారు కంప్లీట్గా ఏంటంటే తనూజ గారి మీద టార్గెట్ పెట్టినట్టు అయితే నాకు అనిపించింది. ప్రతి విషయంలో ఎపిసోడ్ మొత్తం తనని ఎక్కడికక్కడ తనని ఎమోషనల్గా బాధ పెడుతూ ఏడిపించడంలో అయితే మా 100% రీతు అయితే సక్సెస్ అయిందని అయితే క్లియర్గా తెలుస్తుంది. మెయిన్గా తనూజ గారు చెప్పేది ఏంటంటే, మీరు ఒక్కొక్కళ్ళు ఇప్పుడు మీకు అన్నం కావాలి, లేకపోతే పప్పు కావాలి, లేకపోతే ఒక ఎగ్ కర్రీ కావాలి, ఇలాంటి వంట విషయాల్లో మీరు నాకు ఒకటి చెప్పేసి వదిలేసిన తర్వాత మరి పదే పదే ఎవరికి వాళ్ళు వచ్చి డైరెక్షన్స్ కొత్తిమీర వేసారా, లేదంటే కొద్ది ఫ్రై అయిందా, ఆయిల్ ఎక్కువైంది, రైస్ సరిపోయిద్ది, ఇంకో 2 గ్లాసులు వేయండి, ఇలాంటి పెద్ద ఎవరికి వాళ్ళు వచ్చి చెప్తుంటే నేను కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఏది ఎంత క్వాంటిటీ ఉండాలో నాకు ఒక ఎస్టిమేషన్ ఉంది, నేను చేయగలను. మీరు అందరూ అలా వచ్చి చెప్పడం కూడా నాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అందువల్లే కొంచెం నేను ఆ విషయంలో ఇబ్బంది పడ్డాను తప్ప మీకు బాగా వండి పెట్టాలన్నదే నా ఇంటెన్షన్ అయితే తను క్లియర్గా ఉంది. ఒకటండి, వాళ్ళు ఎన్ని చెప్పుకున్నా ఏం చేసినా సరే గ్రూప్గా ఒక పని చేయాలనుకుంటున్నప్పుడు గ్రూప్గా ఒకరినే టార్గెట్ చేస్తున్నారు, అదైతే క్లియర్గా తెలిసింది. మొన్నంతా సంజన గారు, ఈరోజు తనూజ గారు. నెక్స్ట్ ఎవరిని చేయాలో వాళ్ళకి ఒక బ్రెయిన్లో ఒకటి పెట్టుకున్న దాని ప్రకారమే నామినేషన్స్ కూడా ఎపిసోడ్ ఎండింగ్కి నేను ఏం జరిగిందో కూడా అది కూడా చెప్తాను. ఆశాకి సునీల్కి జరిగిన టాస్క్లో సునీల్ గెలిచాడు. నిజంగా సునీల్ని అందరూ తక్కువ అంచనా వేశారు. సునీల్ శెట్టి గారిని అందరూ తక్కువ అంచనా వేశారు. ఈయన మూవ్ అవ్వలేడు, ఎంత యాక్టివ్గా ఉండడు, కొద్దిగా లేజీగా ఉంటారు అనుకున్నారు. కానీ ఆశా సైని కన్నా చాలా స్పీడ్గా వెళ్ళి సుత్తి తీసుకొని ఆ టాస్క్ని అయితే విన్ అయ్యారు. అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారు, హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా. సో అది అంటే వాళ్ళు అనుకున్న దాన్ని ఆయన బ్రేక్ చేశాడని అయితే అనిపించింది సునీల్ శెట్టి గారు. అలాగే తను నామినేట్ చేసిన వ్యక్తి ఎవరంటే ఆబ్వియస్లీ ఓడిపోయిన ఆశా సైని నామినేట్ అవుతుంది. అలాగే సంజన గారిని నామినేట్ చేశాడు. తర్వాత దీన్ని డెసిషన్ తీసుకోమని చెప్పి ప్రియా గారికి సుత్తి ఇచ్చాడు సునీల్ శెట్టి. అయితే ప్రియా గారు వచ్చి సంజనాని ఆల్రెడీ అందరూ చేస్తున్నారు కాబట్టి నేను ఆ ఛాన్స్ తీసుకోదలుచుకోవట్లేదు, సో నేను రాముని నామినేట్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పింది. రాముని నామినేట్ చేయడానికి రీజన్ కూడా చాలా సిల్లీగా అనిపించింది. ఏంటంటే ఫుడ్ తినేటప్పుడు స్పూన్ తీసుకున్నాడనే ఒకే ఒక రీజన్తో తను నామినేట్ చేసింది. బట్ అది చాలా లాజికల్గా చెప్పడానికి ట్రై చేసింది, కానీ అది మనలాంటి ప్రేక్షకుడు అయితే మాత్రం అది ఇల్లాజికల్గా అనిపించింది. అఫ్కోర్స్ ప్రియా ఫస్ట్ నుండి కూడా ఒక స్టఫ్ క్రియేట్ చేసుకొని తను ఒక హైలైట్ చేసుకుందా అనే ఉద్దేశంతో మాట్లాడుతుంది తప్ప ఏ విషయం తను ముట్టుకున్నా సరే అది జస్ట్ కెమెరా అటెన్షన్ కోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఎక్కడ వ్యాలిడ్ రీజన్స్ అయితే వ్యాలిడ్ డిస్కషన్ కూడా సాగినట్టయితే నాకు అనిపించలేదు. నెక్స్ట్ బిగ్ బాస్ భరణి గారికి స్పెషల్ పవర్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడున్న సెలబ్రిటీస్లో అందరూ కూడా నామినేషన్లో ఉన్నారు, ఒక్క భరణి గారు తప్ప. సో భరణి గారికి ఏం పవర్ ఇచ్చారంటే, డైరెక్ట్గా హౌస్ ఓనర్స్లో ఈ డేంజర్ జోన్లో ఉన్న మనీష్ గారిని, పవన్ గారిని, వీళ్ళిద్దరిలో
ఒకరిని డైరెక్ట్గా నామినేషన్ చేసే అవకాశం భరణి గారికి ఇచ్చారు. సో మనీష్ గారు డిగ్నిటీగా మాట్లాడతారు, వే ఆఫ్ అప్రోచ్ బాగుంటుందనే ఒక రీజన్తో ఆయన సేవ్ చేసి పవన్ని అంటే కొద్దిగా లేజీగా కొద్దిగా యాటిట్యూడ్ ప్రాబ్లం ఉందనే ఒక రీజన్తో భరణి గారు పవన్ని అయితే నామినేట్ చేశారు డైరెక్ట్. ఇంతటితో నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఓవరాల్గా ఎవరెవరు నామినేషన్లు ఉన్నారంటే సంజన, రీతు, షష్ఠి, సుమను, ఇమాన్యులు, తనూజ అండ్ ఫ్లోరా, ఆశా సైని గారు, రాము అండ్ డిమన్ పవనం వీళ్ళందరూ కూడా నామినేట్ అయ్యారు ఈ వారానికి. కానీ యాక్చువల్గా ఇదంతా నామినేషన్ ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత అందరూ కలిపి నైట్ రూమ్లో కూర్చున్నప్పుడు డిస్కస్ చేసుకుంటున్నారు సెలబ్రిటీస్. అందులో మిగతా మొత్తం 9 మంది సెలబ్రిటీస్లో చాలా తెలివిగా ఆలోచించింది ఒక ఇమాన్యులే అనిపించాడు నాకు. ఎందుకంటే ఇప్పుడు సెలబ్రిటీస్ 9 మందిలో 8 మంది నామినేట్ అయ్యారు. బట్ హౌస్ ఓనర్స్గా ఉన్నటువంటి కామనర్స్ నుంచి కేవలం పవన్ ఒక్కడే నామినేట్ అయ్యాడు. దానికి రీజన్ తను బాగా చక్కగా అనాలిసిస్ చేసి చెప్పాడు. అందరూ కమెడియన్ అని చెప్పి ఆయన తక్కువగా తీసుకుంటున్నారు, బట్ అందరికన్నా బాగా తెలివిగా ఆలోచించడమే కాదు, కొన్ని గొడవలు వచ్చినా ఏదైనా వచ్చే చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాడని అయితే ఇమాన్యుల్ నాకు అనిపించాడు. అఫ్కోర్స్ డిస్కషన్లో ఏం జరిగిందంటే ఇప్పుడు 8 మంది అయ్యారు, నామినేషన్ అయ్యారు. అలాగే వాళ్ళ నుంచి ఒకళ్ళు అయ్యారు. దానికి రీజన్ చెప్పాడు. ఎలా అంటే ఇప్పుడు వీళ్ళు గెలిచిన తర్వాత సుత్తి డెసిషన్ హౌస్ ఓనర్స్గా ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళు గెలిచిన వ్యక్తులు సుత్తి ఇవ్వాలి. ఈ సుత్తి ఎవరికైతే ఇస్తారో ఆటోమేటిక్గా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయినట్టే, డేంజర్ జోన్లో ఉండరు. సో మనం ఆ తప్పు చేసాము, మనం గ్రూప్గా ఒకటి ఆలోచించుకొని ఒక్కరికి సుత్తి ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా మిగతా 5 ఏమయ్యారంటే డేంజర్ జోన్లో ఉండేవాళ్ళు. కానీ మనం అలా గ్రూప్గా కాకుండా అసలు ఆలోచించకుండా మనం అలా వెళ్ళిపోయి ఆడడం వల్ల ఇప్పుడు వాళ్ళ నుండి ఒక్కళ్ళు మాత్రమే నామినేషన్లోకి వచ్చారు. బట్ వాళ్ళు మాత్రం గ్రూప్గా అడిగి అందరూ నామినేషన్లు ఉండేలా చేశారు. సో వాళ్ళలా మనం ఆలోచించలేదు అని చెప్పి తను ఆ పాయింట్ రైజ్ చేసే వరకు కూడా మిగతా వాళ్ళు కూడా ఆ పాయింట్ గురించి ఆలోచించలేదు. సో ఇమాన్యుల్ డెఫినెట్గా కమెడీనే కాదు, తనకి ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో 100% తెలుసు అని అయితే నేను నమ్ముతున్నాను. ఈజ్ టాప్ 5లో కంపల్సరీగా ఇమాన్యుల్ ఉంటాడని అయితే నేను స్ట్రాంగ్గా చెప్పగలను. నామినేషన్స్ కానీ ఇలా ప్రక్రియ జరుగుతుంది. ఒక పక్క సంజన గారి హౌస్కి సంబంధించి అసలు సూటబుల్లా కాదా అనేది యాజ్ ఎ వ్యూవర్గా నాకు కూడా కన్ఫ్యూజన్ స్టేటస్లో సంజన గారు పడేశారు. ఎందుకంటే సంజన గారు ఒక టాపిక్ని క్రియేట్ చేయడానికి ఏకంగా తను చేసిన తప్పులను కూడా కవర్ చేసుకుంటూ మిగతా సభ్యులు కూడా ఇబ్బంది పడే స్థాయిలో గొడవలు ఆడుకొని ఈమె గురించి మిగతా వాళ్ళు మెంటల్గా స్ట్రెస్ అయ్యి ఏడుపుల వరకు వెళ్ళే స్థాయి వరకు తీసుకొస్తున్నారు. అదైతే మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. అంటే ఫస్ట్ ఏమనిపించిందంటే సంజన గారు చాలా సైలెంట్గా గొడవలు పెట్టేసి వాళ్ళందరినీ ఒక స్టఫ్లోకి తోసేసి ఒక హౌస్లో ఒక గొడవని క్రియేట్ చేసే క్రియేటర్గా తను ఎంజాయ్ చేస్తుంది అని అయితే నేను అనుకున్నాను. తెలివిగా బిహేవ్ చేస్తుంది అనుకున్నాను. కానీ బట్ ఈరోజు ఎపిసోడ్లో తను చేసిన బిహేవియర్ కానీ పని కానీ రెండోసారి అంటే బాత్రూంలో ఏదైతే ఈ షాంపూ బాటిల్కి సంబంధించి ఇష్యూలో మిగతా 14 మందిని ఏ రకంగా అయితే ఇరిటేట్ చేసి ఇబ్బంది పెట్టిందో సేమ్ ఈరోజు ఒక ఎగ్గు తినేసి తినేసిన విషయం ఎవరైతే ఓనర్స్గా ఉన్న కామనర్స్కి చెప్పకుండా వాళ్ళ అందరినీ ఇబ్బంది పెట్టడమే కాదు, మిగతా ఎవరైతే 9 మంది సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళందరికీ పనిష్మెంట్ ఇచ్చే స్థాయి వరకు తీసుకెళ్ళిపోయింది. సరే తింటే తినిన తర్వాత వాళ్ళు ఏమడిగారంటే హరీష్ గారు కానీ వీళ్ళందరూ తిన్నారండి, చెప్పండి తిన్నానని. మేము కూడా దాని గురించి పెద్దగా డిస్కషన్ సాగదీయాలని అనుకోవట్లేదు, బట్ ఒప్పుకోవడం అనేది మంచి పని కదా, తిన్నారనండి. అప్పటికి కూడా నేను తినలేదండి అని అనింది. కానీ ఈ విషయం ఎంటైర్ ఎపిసోడ్ తెలిసిన వ్యక్తులు ఇద్దరైతే ఉన్నారు. వాళ్ళు ఎవరంటే భరణి గారు, తనూజ గారు. పాపం ఇవేం చెప్పిందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుడ్డు దొంగతనం చేసి తినేటప్పుడు, సార్ నేను రీసెంట్గా డెలివరీ అయ్యాను కదా, సో బాడీలో చాలా చేంజెస్ వచ్చాయి, సో దానికి కానీ నాకు కొద్దిగా ఆకలేసి బాడీలో సమ్ షివరింగ్ టైపు ఇలాంటి చేంజెస్ వస్తున్నాయి, సో నేను ఈ గుడ్డు తింటానని చెప్పి రిక్వెస్ట్ చేస్తే సరే హ్యుమానిటీ లెవెల్లో తనూజ గారు కానీ భరణి గారు లైట్ ఇంకా దాని విషయం గురించి వదిలేసి సరే తిన్నారు కదా అని చెప్పి వాళ్ళు కూడా ఈ విషయం గురించి వాళ్ళు అడిగినా సరే మాకైతే తెలియదని చెప్పారు. కానీ ఈ ఎవరైతే హౌస్ ఓనర్స్గా ఉన్నారో వాళ్ళు కూడా ఈ విషయాన్ని ప్రతి విషయాన్ని వాళ్ళకి లాగడానికే ట్రై చేస్తున్నారు. ఈవెన్ బాత్రూమ్ విషయంలో కూడా
సంజన గారు స్టఫ్ క్రియేట్ చేస్తున్నారన్న తెలివితేటలు వాళ్ళకు ఉన్నప్పుడు ఆ విషయాన్ని అక్కడితో వదిలిపెట్టి ముందుకు పోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి విషయాన్ని ఈ ఆరుగురు ఎవరైతే ఉన్నారో చాలా దారుణంగా పట్టుకుని దాన్ని పీకి దాన్ని అనవసరమైన ఇష్యూకి దారి తీసేలా చేస్తున్నారని అయితే నాకు అనిపిస్తుంది. అఫ్కోర్స్ సంజన గారు తప్పు చేస్తున్నారు, చూసే ఆడియన్స్గా మాకు అర్థమవుతుంది. బిగ్ బాస్ కూడా పనిష్మెంట్ నాగార్జున గారు మాట్లాడతారు, బట్ ఆ అవకాశం కూడా ఇవ్వట్లే. వీళ్ళు దాన్ని లాగి పీకి తారాస్థాయికి తీసుకెళ్ళిపోతున్నారని అయితే నాకు 100% అనిపించింది. అయితే ఈ ఎగ్గు విషయంలో ఏమైందంటే, ఎప్పుడైతే దీని మీద ఒక డిస్కషన్ సాగుతుందో పాపం తనూజ ఎందుకు చెప్పలేదు, వాళ్ళు అడిగినా మిగతా వాళ్ళు ఎవరు తిన్నారో మీకు తెలుసు కదా చెప్పండి అన్నప్పుడు ఎందుకు చెప్పలేదంటే, అరే ఆమె చెప్పింది ఆ బిడ్డ రీజను ఒక ప్రెగ్నెన్సీ తర్వాత ఆపరేషన్ సిచ్యువేషన్ గురించి చెప్పింది. అలాంటప్పుడు నేను రివీల్ చేస్తానని చెప్పి ఒక ఉద్దేశంతో తను అయితే మంచి ఉద్దేశంతో అయితే తను ఆ విషయాన్ని రివీల్ చేయలేదు. కానీ ఆ విషయం ఈ మిగతా సభ్యులందరికీ తెలియడంతో ఈవెన్ సెలబ్రిటీస్ కూడా మీకు తెలిసి ఎందుకు చెప్పలేదు, మమ్మల్ని అందరినీ పనిష్మెంట్ ఇచ్చారు, ఇది చాలా తప్పు కదా అని చెప్పి పాపం తనూజని భరణి గారిని టార్గెట్ చేసినప్పుడు మాత్రం నాకు సంజన గారు చేసింది అస్సలు నచ్చలేదు. ఆ విషయంలో వాళ్ళిద్దరికి కూడా సారీ చెప్పకపోగా ఇంకా ఆమె అలాగా ప్లెజెంట్గా ఏం జరగనట్టు అలా కూర్చోవడం అనేది కరెక్ట్గా అనిపించలేదు. ఇంకోటి ఏంటంటే సంజన గారి స్ట్రాటజీ ఏంటో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఆమె స్ట్రాటజీ ఏంటి, గొడవలు పెట్టాలనుకుంటుందా, లేదంటే నా వల్ల హౌస్లో ఇంత డిస్కషన్ అయ్యేలాగా ఇంత స్టఫ్ ఇచ్చేలా చేస్తున్నానని చెప్పి క్రెడిట్ చేసుకుందాం అనుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. బట్ ఎవరిద్దరు మనుషులు బాధ పెట్టే స్థాయిలో అయితే మాత్రం ఏది క్రియేట్ చేయడానికి అయితే కరెక్ట్ కాదనేది నా ఫీలింగ్. సంజన గారు నాకు తెలిసి ఈ వారం తనైతే మాత్రం డెఫినెట్గా ఎలిమినేషన్లో వెళ్ళిపోయే వాళ్ళ ఆమె అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంటుందని అయితే నేను గెస్ చేస్తున్నాను. ఇదే ఎగ్ విషయంలో భరణి గారు కూడా ఏమన్నారంటే, మీ సంజన గారు మీరు తినుంటే ఓపెన్గా చెప్పండి, అందరి దగ్గర చెప్పేయచ్చు కదా, దాని గురించి మిగతా సభ్యులందరూ అలా గొడవాడుకోవడం ఇదంతా కరెక్ట్గా అనిపించట్లేదు. దట్టు నేను హరీష్ గారికి నేను చెప్పాను, నేను తిన్నట్టు చెప్పాను, అది ఇదని మీరు అలా ఎస్కేప్ అవ్వడం కరెక్ట్ కాదు. ఆయనకి చెప్తే కాదు కదా, మిగతా వాళ్ళందరికీ తెలిసేటట్టు మీరు చెప్తే అక్కడితో విషయం అయిపోయిద్దని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఆయన సలహా ఇస్తే, ఈలోపు హరీష్ గారు అసలు సంబంధం లేకుండా ఈయనేదో అన్నాడని చెప్పి మిస్కమ్యూనికేట్ అయ్యి వీళ్ళిద్దరూ ఒక స్థాయిలో ఒకరి మీద ఒకరికి కొట్టుకునే స్థాయి వరకు వెళ్ళి కూడా ఆగిపోయారు. తర్వాత ఒకరికొకరు సారీ చెప్పుకున్నారు అనుకోండి. కాకపోతే ఎన్ని గొడవలు ఇదే కాదు, ఇదే విషయంలో రీతు సంజనాన్ని కంప్లీట్గా బ్లేమ్ చేయడానికి ట్రై చేసింది. ఎందుకంటే అంతకుముందు జరిగిన వాళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఆ కోల్డ్ వార్ని కూడా తను ఏం చేసిందంటే, రీతు ఈ సిచ్యువేషన్లో తను ఆల్రెడీ ఇప్పటికొక 4-5 టైమ్స్ సంజన చాలా ఏడుస్తూ చాలా డిప్రెషన్లోకి వెళ్ళింది. అలాంటి వ్యక్తిని పదే పొడుచుకు తిన్నట్టుగా రీతు బిహేవ్ చేసినట్టయితే నాకు అనిపించింది. ఎందుకో నాకు అది తనూజ గారి విషయంలో రీతు బిహేవ్ చేసే బిహేవియర్ అయితే మాత్రం తను ఆపకపోతే మాత్రం డెఫినెట్గా అది ఓటింగ్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం, అంటే తనూజ గారికి సింపతి పెరిగే అవకాశాలు అయితే 100% క్రియేట్ చేసే బాధ్యత రీతు తీసుకున్నట్టయితే నాకు అనిపిస్తుంది. ఇది ఈరోజుకి ఎపిసోడ్ 4లో జరిగిన విషయాలు. థ్యాంక్ యూ సో మచ్. ఒకటే రిక్వెస్ట్ అండి, చూసే ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కుదిరితే ఏమైనా సజెషన్లు ఉంటే మాత్రం కంపల్సరీగా కింద ఉన్న కామెంట్ దాంట్లో కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.